హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అల్లరేన్కా వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నా స్టైల్లో టమాటా చారుని టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను చెప్పినట్టుగా టమాటా చారుని ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ చూసారంటే మీరు ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది టమాటా చారు. ముందుగా టమాటా చారు చేయడానికి ముందుగా ఈ పౌడర్ని తయారు చేసి పెట్టుకోవాలండి. ఈ పౌడర్ వేస్తే టమాటా చారు చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం 2 స్పూన్ల కందిపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు. ఇవి లైట్గా ఫ్రై చేసి గ్రైండ్ చేసి మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే ఉంది, చూడండి. ఇప్పుడు టమాటాలని ఇలా కాట్లు పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, టమాటాలు అయితే ఉడుకుతున్నాయి. ఇంకా కొద్దిసేపు ఉడకాలి మెత్తగా. ఇంకొక 2 నిమిషాలు ఇలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా చారు చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు టమాటాలు ఎంత మెత్తగా ఉడికినాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారేదాకా ఆగాలి. ఇప్పుడు దీంట్లోని రసం అంతా ఒక గిన్నెలోకి పంపుకుందాం. ఇలా మొత్తం వంపేసిన తర్వాత దీంట్లో కొన్ని చల్లటి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లారింది. నేనైతే రసం తీసి ఈ గిన్నెలో పోసుకుంటాను. చల్లారిన తర్వాత ఇలా చల్లటి నీళ్ళు పోసుకుంటూ టమాటా రసాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పిండుకుంటూ ఈ పిప్పినంతా పక్కకు తీసేయాలి. మీ దగ్గర జల్లెడ ఉంటే జల్లెడతో వడపోసుకోండి. మొత్తం ఇలా తీసేయాలి. ఇప్పుడు నేను టమాటా రసం అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటా చారు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసి కచ్చా పచ్చాగా దంచి పోపులో వేసుకోవాలి. ఇప్పుడు గిన్నె హీట్ అయింది కదా, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా, కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. ఎండుమిరపకాయలని బాగా వేగనివ్వాలండి. దీంతో టమాటా చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడుగుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకును వేసుకోవాలి. కొత్తిమీరను టమాటా చారు మరిగేటప్పుడు వేస్తే టేస్టీగా ఉంటుందండి. నేను ఇప్పుడు వేయట్లేదు. నేను ఇందులో కారం యాడ్ చేయట్లేదు. కారం ఎక్కువ తినేవారైతే 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న టమాటా రసాన్ని ఇందులో పోసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ను వేసుకోండి. టేస్ట్ చూసి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకోండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. మీరు ఈ పౌడర్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు టమాటా చారు చేసుకున్నా కానీ 1 స్పూన్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చారు మరుగుతుంది కదా, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని వేసుకోండి. మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు టమాటా చారు 15 నిమిషాలు బాగా మరిగింది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ టమాటో చారు రెడీ అయింది. నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.